లావణ్యకి రాజ్ తరుణ్కి గతంలో ఉండే అనుబంధం మొదలుకుని ఆ తర్వాత ఆమె చేసిన ఆరోపణలు, రాజ్ తరుణ్ తనకు కావాలని చెప్తున్న పరిణామాలు, అండ్ ముఖ్యంగా తన దగ్గర డ్రగ్స్ ఉన్నాయని చెప్పి ఆ డ్రగ్స్ తను బలవంతంగా కొంతమందికి ఇచ్చిందని కొంతమంది వచ్చి ఐ డ్రీమ్ స్టూడియోస్లో వారి మాటలను చెప్పారు. అయితే చట్ట పరిధిలో, న్యాయ పరిధిలో ఈ అంశాలని ఎలా పరిశీలించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏవేవి శిక్షలకి అర్హం అవుతాయి, ఈ విషయాలపై మనం మాట్లాడబోతున్నాం. మనతో పాటు ప్రముఖ సుపరిచిత సీనియర్ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్కారం సార్. రాజ్ తరుణ్ ఇష్యూని మీరు ఫాలో అవుతున్నారా సార్? అవునండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశాల వారీగా చూస్తే వాళ్ళిద్దరూ పెళ్ళి అయిందని చెప్పి లావణ్య ఒక టైంలో చెప్పింది మధ్యలో. సో గౌరవ న్యాయస్థానం ఎటువంటి ఆధారాల కోసం వెతుకుతుంది పెళ్ళయిందని నిజమైతే? అండ్ ఒకవేళ పెళ్ళయిందని నిజమై రుజువు అయినా కూడా తర్వాత ఏం జరుగుతుందనే అంశంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు జనరల్గా కనుక పెళ్ళయింది అనుకుంటే కనుక, పెళ్ళయింది అంటే దానికి సంబంధించిన ఏదో ఒక సాక్షిదారం అయితే కంపల్సరీ ఉంటుంది. రైట్. అంటే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళు పెళ్ళి బహిరంగంగా చేసుకోవచ్చు, లేదా పర్సనల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది గుర్తిస్తుంది. కాబట్టి ఒకవేళ కనుక పెళ్ళయింది కనుక అయితే ఆ అమ్మాయికి ఆర్సీఆర్ వేసుకునే అవకాశం ఉంటుంది. దాన్ని మనం రెస్టిట్యూషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ అంటాం. అంటే నా భర్త నాకు కావాలి, అంటే నా భర్తతో నేను నివసించాలి అని ఆమె అప్లై చేసుకునే అవకాశం ఆమెకు ఉంటుంది. తర్వాత ఒకవేళ పెళ్ళై కనుక ఉంటే ఆమె డొమెస్టిక్ వైలెన్స్ కింద రెసిడెన్స్ ఆర్డర్ అడగచ్చు. వెళ్ళి నా భర్త ఇంట్లో ఉంటా నేను, ఎలాంగ్ విత్ మై హస్బెండ్, నేను నాకు నివసించే అవకాశం ఇవ్వండి అని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఆ మధ్యలోనే తను ఇంకొక వ్యక్తితో సహజీవనం చేసినట్టు, ఒక రిలేషన్షిప్లో ఉన్నట్టు కొన్ని నిర్ధారణ అయ్యాయని చెప్పి కూడా కొన్ని వినపడుతున్నాయి మనకి. నిర్ధారణ అంటే ఎక్కడయ్యాయి? మీడియాలో వినిపించేవన్నీ మనకు. మస్తాన్ సాయి అనే వ్యక్తి ఎవరైతే రెండు పద్ధతులు ఉంటాయి మనకి ఎప్పుడైనా కూడా. ఒకటి, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు అది గవర్నమెంట్ దాని సంబంధిత సంస్థలు నిర్ధారించడం అనేది ఒక పద్ధతి. గవర్నమెంట్ దాని సంబంధిత సంస్థలు అంటే ఏంది? మనకు పోలీసు వాళ్ళు కానీ, తర్వాత కోర్ట్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏమైనా ఉన్నాయనుకో. ఇప్పుడు డ్రగ్స్ అనే పదం వాడితే మనకి ఎన్డీపీఎస్ యాక్ట్ వస్తుంది. దానికి సంబంధించిన వీళ్ళు నిర్ధారించాలి జనరల్గా. సో మీడియాలో వచ్చే ఏ కథనాన్ని కూడా మనం ఖచ్చితంగా నిర్ధారించి చెప్పలేము. రైట్. కాబట్టి ఎందుకంటే ఇప్పుడు మీడియా అనేది అనుకుంటే ఒక పార్ట్ వరకే చూపిస్తుంది, మొత్తం ఎంటైర్ పార్ట్ అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. కరెక్ట్. కాబట్టి ఎప్పుడైనా కూడా నిర్ధారించడం అనేది మనకు గవర్నమెంట్ దాని సంబంధిత సంస్థలు నిర్ధారిస్తేనే నిర్ధారించినట్టు. పెళ్లి కూడా అంతే కదా సార్? ఏదైనా అంతే. ఇప్పుడు ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే, అంటే నేను రెగ్యులర్గా ఫాలో అవుతుంటా కాబట్టి ఈ కేసులో ఉన్న బ్యూటీ ఏంటంటే, ఒకవేళ వీళ్ళందరూ కంప్లైంట్లు కనుక పోలీస్ స్టేషన్లలో ఇచ్చుంటే పోలీసు వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే అన్ని ఎవిడెన్స్లు వాళ్ళే ఆన్లైన్లో రిలీజ్ చేసేస్తున్నారు. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కూర్చున్న దగ్గర నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ తీసేసుకోవచ్చు. కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని ధృవీకరించాలి అంటే దానికి సంబంధిత శాఖలకు సంబంధించిన వాళ్ళే ధృవీకరించాలి. మీడియాలో వచ్చే కథనాలు ఎప్పుడైనా కూడా, అంటే ఇప్పుడు దీంట్లో రెండు అంశాలు ఉంటాయి. ఎప్పుడైనా కూడా మనకు నిప్పు లేనిది పోరాదని కూడా అంటాం మనం. కానీ ఒక విషయాన్ని ఒకటే అంశం మీద మనం ఖచ్చితంగా ఇది జరిగింది అని మీడియాలో వచ్చే కథనాన్ని బట్టి చెప్పలేము ఎప్పటికీ. కరెక్ట్. ఇప్పుడు ఈ విషయంలో మరొక కీలక అంశం, మొన్న ఇద్దరు వ్యక్తులు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి వచ్చి, అబ్బాయి చెప్పలేదు కానీ అమ్మాయి అయితే బలవంతంగా నాకు డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అని ఒక ఆరోపణ మీడియా ముఖంగా చేసింది. దాని గౌరవ కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది? అంటే ఇప్పుడు బలవంతంగా డ్రగ్స్ ఇవ్వబడ్డాయి అంటే ఏంటంటే, డ్రగ్స్ అనేది అయితే జనరల్ ఎవరు బలవంతంగా తీసుకోలేరు. అంటే బలవంతంగా ఇవ్వటం వేరు, దాన్ని మనం ఫోర్స్ఫుల్ చేయటం వేరు. అంటే తీసుకోమని ఫోర్స్ చేయటం వేరు. ఒక వ్యక్తిని మనం తీసుకో ఏం కాదు. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడన్నా తాగని వాళ్ళు, లేకపోతే తాగి బంద్ చేసిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు, వాళ్ళు పార్టీలో కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం, వాళ్ళని కొద్దిగా ఫోర్స్ చేస్తాం. మనం ఏం కాదు, ఒక బీరే కదా, బీరికి ఏమవుతుంది అట్లా మనం ఫోర్స్ చేస్తాం. ఫోర్స్ చేయడం వేరు, బలవంతంగా మనం దాన్ని చేయడం వేరు. వైలేషన్తో చేయడం కష్టం. ఎందుకంటే డ్రగ్స్ అనేది మైండ్ కంటే మనసుకు సంబంధించింది కాబట్టి వాళ్ళు దాన్ని ఇష్టపూర్వకంగా తీసుకుంటేనే అదేమైనా యాక్సెప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫోర్స్ఫుల్ చేసి ఉండే అవకాశం ఉంటుంది. తీసుకోవచ్చు, తీసుకో ఏం కాదు, తీసుకుంటే మంచిగా ఉంటుందేమో అని ఇట్లా చెప్పే అవకాశం ఉంటుంది. కానీ బలవంతం చేయడం అయితే డ్రగ్స్ తీసుకోవడం కష్టం. అది తెలియకుండా కలిపి ఇవ్వడం లేదు, తెలియకుండా ఒకసారి నోరు తెరని చెప్పేసి రాసేయడం నాలుగుకి, ఎందుకంటే అంటే ఏ దీనికి వస్తుంది? అసాల్ట్ కిందకి వస్తుందా లేక ఫోర్స్ఫుల్ కిందకి వస్తుంది? ఫోర్స్ఫుల్ కిందకి వస్తుంది. ఒకవేళ ఇది తెలవకుండా ఇచ్చినా కూడా ఫోర్స్ఫుల్ కిందకి వస్తుంది. ఒకవేళ ఇది ప్రూవ్ అయితే సార్, ఇది శిక్షార్హమా? ప్రూవ్ అయితే అంటే ఎప్పుడైనా కూడా అందరికీ మనం ఇవ్వాల్సిన క్లారిఫికేషన్ ఏంటి అంటే, డ్రగ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఏంటంటే, డ్రగ్స్లో ప్రధానంగా ఇద్దరు ఉంటారు. ఒకరు అమ్మేవాళ్ళు, ఒకరు కొనేవాళ్ళు, వాడేవాళ్ళు. అమ్మేవాళ్ళు, వాడేవాళ్ళు.
అమ్మే వాళ్ళని మనం జనరల్ ప్లెడ్లర్ అని అవును. లేకపోతే సెల్లింగ్ చేసే వాళ్ళని సెల్లర్ అని రకరకాలుగా పిలుస్తాము. ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని విక్టిమ్ అంటాం మనం. కాబట్టి ఎవరైతే అమ్ముతారో లేకపోతే అమ్మకానికి సహకరిస్తారో దాన్ని అమ్మటానికి ట్రై చేస్తారో వాళ్ళకు పెద్ద శిక్షలు ఉన్నాయి. పెడ్లర్స్కి చాలా పెద్ద శిక్షలు ఉన్నాయి. అక్కడ ఉన్న క్వాంటిటీని బట్టి వాళ్ళు అమ్మే డ్రగ్ను బట్టి వాళ్ళకు బెయిల్ ఇవ్వడం కూడా చాలా కష్టం ఉంది ఈ రోజుల్లో. ఇప్పుడు మనం మాట్లాడుతున్న సమాజంలో ఇప్పుడు వాళ్ళకు డ్రగ్స్కి సంబంధించి బెయిల్స్ కూడా చాలా కష్టమవుతున్నాయి కోర్టులలో. సో కోర్ట్స్ కూడా ఏంటంటే డ్రగ్స్ అనేది తొందరగా బెయిల్స్ ఏమి ఇస్తలేవు. సో మ్యాక్సిమం శిక్ష పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి డ్రగ్స్లో. కానీ విక్టిమ్కి వచ్చరికి ఏమైంది అంటే ఏంటంటే విక్టిమ్కి ప్రాసిక్యూషన్ నుంచి ఎగ్జంప్షన్ ఉంది ఇందులో. సో ఇప్పుడు ఎవరన్నా ఒక డ్రగ్స్ తీసుకొని, ఎందుకంటే జనరల్గా డ్రగ్స్ గురించి ఎక్కువ ఎందుకంటే చట్టంలో ఉన్న ప్రొవిజన్స్ చెప్తే ఇంకా వినియోగం పెరిగే అవకాశం ఉంటుందేమో అనే ఉద్దేశంతో ఎప్పుడు నేను మాట్లాడగానే. కాబట్టి ఎప్పుడైతే విక్టిమ్స్ ఉంటారో వీళ్ళకు ప్రాసిక్యూషన్ నుంచి మినహాయింపు ఉంటుంది. ఎప్పుడు వీళ్ళు డ్రగ్స్ తీసుకున్నాను ఒప్పుకొని ఒక 15 days 1 month రిహాబిలిటేషన్ సెంటర్లో వీళ్ళు గడపాలా, గడిపి అక్కడ నుంచి సర్టిఫికేట్ తెచ్చుకోవాలా. ఏమని మేము డ్రగ్ క్లియర్ అయిపోయినాం, డ్రగ్ ఫ్రీ అయిపోయినాం, వీళ్ళు ఇంకా డ్రగ్స్ తీసుకునే అవకాశం లేదు, వీళ్ళ మానసిక పరిస్థితి కానీ వీళ్ళకి అలవాటు లేదని చెప్పి వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళి మనం కోర్టులో కానీ లేదా పోలీస్ స్టేషన్లో కానీ మన పేరు కనుక ఉంటే అక్కడ నుంచి మనల్ని మినహాయించే అవకాశం ఉంటుంది ఆ కేసు నుంచి. సో ఎప్పుడైనా డ్రగ్స్ అనేది వచ్చినప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళు ప్లెడ్లరా లేకపోతే వీళ్ళు విక్టిమ్సా, అంటే వాడే వాళ్ళని ఆలోచించాలా. రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది. అలా కాదు, పెడ్లర్ కాదు, అమ్మలేదు, కానీ వాళ్ళ పొజిషన్లో ఉండే డ్రగ్స్ని మరొక 2-3 స్నేహితులకి కొంతమందికి బలవంతంగా కొంతమందికి చొరవతో ఇచ్చారు. వాళ్ళని ఏమంటారు? ఇప్పుడు ఎవరిది పొజిషన్లోనన్నా డ్రగ్స్ కనుక